పరలోకమందున తండ్రి, నమ్మకమైన మా దేవ, జీవం కలిగిన మా తండ్రి, మా విన్నపములను అంగీకరించేటువంటి మా ప్రభువా తండ్రి, ఎంతో గొప్ప గొప్ప వారి విన్నపాలు అంగీకరించడం ఇది నాన్న ప్రభువా, దిక్కుమాలిన వారమైన మేము దీనదద్దులు మేము మా ప్రార్థన అంగీకరించేది తండ్రి. వారు మొరపెడితే వినేది అందును బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాం. మీ వాక్యం ద్వారా మాట మాట్లాడినైనా ప్రార్థన కొరకై దేని కొరకై నేను సిద్ధపడాలో దాని కొరకై ప్రార్థించడానికి సహాయం. వ్యర్థమైన మాటలు ఉచ్చరించుకోకుండా ప్రభా, అవసరమైన విషయాల కొరకై హృదయపూర్వకంగా మొరపెట్టుటకు తగిన కృప దయచేయవలసి మీరు వేడుకుంటున్నాం. సహాయం. కృతజ్ఞతలపై స్థుతులు చెల్లిస్తూ మహిమ ఘనత స్థుతి ప్రభావాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. దేవుని వాక్యంలో నుండి మత్తయి రాసినటువంటి సువార్త 7వ అధ్యాయం. మత్తయి రాసిన సువార్త 7వ అధ్యాయము 7వ వచనం మనం అందరం కూడా కలిసి చదువుకుందాం. 7వ అధ్యాయము 7 నుంచి 12 వరకు ఉన్నాయి. అందరం కూడా మార్చి లేకపోతే అందరం చదువుకుందాం. 7వ అధ్యాయము 7వ వచనం నుంచి 12వ వచనం వరకు మార్చి చదువుకుందాం. మత్తయి సువార్త. అడుగుడి మీకు ఇయ్యబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును. అందరూ చదువుకుందాం. అడుగు ప్రతివాడును పొందును, వెదకువానికి దొరుకును, తట్టువానికి తీయబడును. మీలో ఏ మనుష్యుడైనను తన కుమారుడు తన్ను రొట్టెను అడిగినడలా వారికి రాత్రిచ్చునా, చేపను అడిగినడలా పామునిచ్చునా? మీరు చెడ్డవారయుండియు మీ పిల్లలకు మంచి ఈవుల నీయ నెరిగి ఉండగా పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగు వారికి అంతకంటే ఎంతో నిశ్చయంగా మంచి ఈవుల నిచ్చును. కావున మనుష్యులు మీకు ఏమి చేయమని మీరు కోరుదురో అలాగుననే మీరును వారికి చేయడి. ఇది ధర్మశాస్త్రమును ప్రవక్తల ఉపదేశమునై ఉన్నది. ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్తా ఉన్నాడు, అడగండి మీకు ఇస్తా, వెదకడే దొరుకుతుంది. మరి ఇక్కడ అడుగుడి మీకు ఇవ్వబడినని చెబుతూ ఒక సంబంధాన్ని అక్కడ చెప్పాడు. సంబంధం, ఒక బంధం చెప్పాడు. ఆ బంధం ఏం చెప్పండి? బంధంతో చెప్పబడిన మాట అలా ఏ మాట చెప్పాడు? ఇక్కడ కూడా శశేఖరణ ఏం చెప్పాడు? ఒక బంధం చెప్పాడు. తండ్రి కుమారుడు. ఇప్పుడు డైరెక్ట్గా ఒక దాసుడు యజమానుడు అని చెప్పడంలే, అర్థమైందా? యజమానురాలు లేకపోతే ఒక దాసురాలని చెప్పడంలే, లేకపోతే ఏదో పరాయి వ్యక్తి అని చెప్పడంలే. ఇక డైరెక్ట్గా ఏం చెప్తాడంటే మీ కుమారులు రొట్టెని అడిగితే పామును ఇస్తారా, లేదా ఇంకా వేరేదేమైతే మరి తేలిని ఇస్తారా, రాయిని ఇస్తారా అన్నట్టు మాట్లాడుతూ ఆ మాట అన్నాడు. ఏమన్నాడు? మీ పరలోకపు తండ్రి, మీ తండ్రి పరలోకమందున్న ఆ మాట కదండి. చెప్పండి. 7వ అధ్యాయంలో ఏముందాడా? 7వ వచనం అది 10వ వచనంలో మీ చెడ్డవారెండియు మీ పిల్లలకు మంచి ఈవులను ఉండగా పరలోకమందున్న మీ తండ్రి, పరలోకమందున్న మీ తండ్రి. ఒక బంధం, తండ్రి కుమారుల యొక్క బంధాన్ని ఇక్కడ మనకు చెప్పబడతారు. చూడండి, తండ్రి కుమారుల యొక్క బంధంలో ఎంతవరకు ఆ యొక్క అడిగిన దానికి పొందగలమంటే శ్రేష్టమైనది పొందగలం కదా. ఎంతవరకు పొందగలమంటే శ్రేష్టమైనది. ఇంటిలో మరి ఉన్న ఆస్తులన్నిటిలో కూడా ఇవ్వడానికి కూడా ఆ బంధము మనకు ఉంటుంది. అడిగినప్పుడు, కుమారుడు అడిగినప్పుడు అంత కూడా సర్వం కూడా ఇవ్వడానికి సిద్ధమై ఉంటాం. కుమారుడు తండ్రి యొక్క బంధాన్ని. అదే దాసుడికి యజమాని బంధానికి దాసుడిగితే ఇస్తాడంతా 10 రూపాయలు 20 రూపాయలు, కనీసం 50,000 ఒక 5,000 అడిగినా ఇస్తాడు. సరే, ఇరుగు పొరుగు వారు ఎంత స్నేహితులైనా సరే స్నేహితులకి అంత ఇవ్వగలడా? ఇవ్వలేడు. చూడండి, బంధాన్ని మనకు కనబడతాం. ఆ బంధంతో తండ్రి, మీ తండ్రి పరలోకమందున మీ తండ్రి. ప్రభువైన యేసుక్రీస్తు వారు ప్రార్థన నేర్పించేటప్పుడు పరలోకమందున్న మా తండ్రి
అనేటువంటి మాట అంటారు. అంటే తండ్రి కుమారుల బంధానికి అడిగితే ఎంతైనా ఇవ్వడానికి మంచి ఈవులను శ్రేష్టమైన, అక్కడ ఏమంటాడు, మంచి ఈవులు ఉండగా ఎంతో మంచి ఈవులను, మనమే మంచి ఈవులు ఇస్తాము, మన పరలోకపు తండ్రి ఇంకా మంచి ఈవులను మనకు ఇవ్వగలడు. ఎందుకంటే మనం ఇచ్చే ఈవులు పిల్లలకి ఒకవేళ అవి శ్రేష్టమైనవి కాకపోయి ఉండొచ్చు ఇతరుల దృష్టిలో, కానీ పరలోకపు దేవుడు మనకిచ్చే ఈవులు ఆయన దృష్టిలో గొప్పవి, పక్కవారి దృష్టిలో కూడా గొప్పవే. అంత శ్రేష్టమైనది మనకు అనుగ్రహించేవాడుగా ఉంటున్నాడు. కానీ తండ్రి కుమారుల యొక్క బంధముతో, ఎంత బంధముతో మనం ముడిపడి ఉంటామో ఆ బంధాన్ని బట్టి మనకు అన్ని విషయాల్లో కూడా దేవుడు, ఆ తండ్రి సహాయం చేస్తాడు. ఆ బంధము ద్వారా మరి మనము ఎంత అడిగినా ఏమడిగినా అన్నీ కూడా కాదనుకోకుండా ఇవ్వగలిగినటువంటి వ్యక్తి. ఏమడుగుతాం మనము? అడగాల్సింది ఏంటి? శ్రేష్టమైనటి, ఉపయోగపడేటి, తండ్రికి మహిమ కలిగినటి అవి మనము అడగవలసిన వారంగా ఉంటున్నాం. కాబట్టి ఇప్పుడు అడుగుడి మీకు ఇవ్వబడును. చాలామంది అడిగారు, నాకు అది కావాలి, ఇది కావాలి, అజ్జే ఇజ్జే అంటే దేవుడు వారికి ఎంత శ్రేష్టమంటే ఇచ్చారంటే అడుగు వాటన్నిటికంటేను ఊహించు వాటన్నిటికంటే కదండి. ఎఫ్ఎస్సి పత్రిక 3వ అధ్యాయంలో 20వ వచనం, ఎఫ్ఎస్సి 3:20. ఎఫ్ఎస్సి రాసిన పత్రిక 3వ అధ్యాయం 20వ వచనంలో మనలో 3వ అధ్యాయం 20వ వచనం, మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున కదండి మనము అడుగు వాటన్నిటికంటేను ఊహించు వాటన్నిటికంటేను అత్యధికంగా చేయ శక్తి గల దేవునికి, అడుగు వాటన్నిటికంటేను ఊహించే వాటన్నిటికంటేను అత్యధికంగా చేసేటువంటి శక్తి గల దేవునికి అటువంటి శ్రేష్టమైన అది ఎందుకో ఏమంటాడు, ఉత్తమమైన దాన్ని కూడా ఇచ్చేవాడు. ఉత్తమమైన చూడండి, కీర్తన గ్రంథం 85వ కీర్తన, 85 కీర్తన గ్రంథం 85 12వ వచనం, 85వ కీర్తన 12వ వచనం. యెహోవా ఉత్తమమైన దానిని అనుగ్రహించును. ఉత్తమమైన, శ్రేష్టమైన. ప్రియమైన వాళ్ళరా, మనం ఆలోచిస్తూ అంటే మన కుటుంబంలో మన పిల్లల విషయం ఆలోచిస్తే, మరి అనాథాశ్రయంలో ఉన్న పిల్లల గురించి ఆలోచిస్తే వాళ్ళకు మరి ఏదో వాళ్ళకు ఎవరైనా సమర్పించుకుంటే శ్రేష్టమైనది బూస్ట్ పెడతారో, పాలు పెడతారో చేస్తారు. అది ఇంట్లో ఎలాగుంటుంది పిల్లల విషయంలో? శ్రేష్టమైనది. తిండి మొదలుకొని, బట్టలు మొదలుకొని, చూడండి, బట్టలు మొదలుకొని, వాళ్ళ పడుకునేదాన్ని మొదలుకొని, సబ్బులు మొదలుకొని, ఇక వాళ్ళ అన్ని కార్యక్రమాల్లో శ్రేష్టమైంటే మనము వారికి కొనిస్తాము, చేస్తాము. ఎందుకంటే వారు మన పిల్లలు కాబట్టి వారికి అంతకంటే శ్రేష్టమైనది ఇవ్వాలని కోరుకుంటాము. కానీ మన దగ్గర శ్రేష్టమైన దానికి కావాల్సినంతే ఉంటుంది. అంతకంటే శ్రేష్టమైనది కూడా ఇవ్వాలని ఆలోచన ఉంటుంది. శ్రేష్టమైనది గురించామనుకో, దానికంటే శ్రేష్టమైనది ఉంటుంది. అది ఇవ్వడానికి మన దగ్గర శక్తి లేదు, కానీ మన పిల్లలకు కావాల్సినంత శ్రేష్టమైనది మనకు ఇవ్వగలుగుతాం. కాబట్టి అది మనం గుర్తుంచుకోవాలి. ఇప్పుడు దేవుడు కూడా శ్రేష్టమైనది ఎలాగిస్తున్నాడు, ఎవరు అడుగుతున్నారు, అడిగిన వారికి ఎలాగైనా మరి కాదనుకోకుండా ఇచ్చేటువంటి వాడు. సరే, ఇది అడిగినాడు అనుకో, అది కాదనుకోకుండా అయినా ఇచ్చేస్తా అంటున్నాడు. మనం చూస్తే యాకోబు గురించి మనం చూస్తే, యాకోబు చూడండి ఏమంటున్నాడు, 28వ అధ్యాయం ఆదికాండం 28వ అధ్యాయంలో 21వ వచనం నేను చదువుతా వినండి. ఆదికాండం 28వ అధ్యాయం 21వ వచనం. అప్పుడు యాకోబు, నేను తిరిగి నా తండ్రికి క్షేమంగా వచ్చినట్లు దేవుడు నాకు తోడై ఉండి నేను వెళ్ళుచున్న ఈ మార్గములో నన్ను కాపాడి తినుటకు ఆహారమును ధరించుకొనుటకు వస్త్రములను నాకు దయచేసినడల యెహోవా నాకు తోడై ఉండును. కదండి, దయచేసినడల. చూడండి, యాకోబు ఎప్పుడో పెళ్లి కాకుండా ప్రార్థన చేసుకున్నాడు, నాకు దేవుడు తాయ ఉంటే. నిజంగా దేవుడు అద్భుత రీతిగా యాకోబు యొక్క మనవిని అంగీకరించిన వాడు మనం ఇక్కడ చూస్తూ ఉంటున్నాం. అదేంటిది, యాకోబు యొక్క మనవి అంగీకరించాడు. చూడండి ప్రియమైన వాళ్ళరా,
యాకోబు యొక్క మనవి అంగీకరించాడు. లైట్లు దాపమ్మా, టేబుల్ మీద పెట్టే లోపల. యాకోబు యొక్క మనవిని అంగీకరించాడు. ఎప్పటి వరకు? చనిపోయేంత వరకు. గుడ్డలు తిండి మాత్రం అడిగాడు, అంతేనా? కాపాడుతూనే ఉంటాయి. ఆ మాట ప్రకారంగానే దేవుడు చేసేటే పోయినప్పటి నుంచి పిల్లలు పుట్టినప్పుడు 20 సంవత్సరాలకు లాభం దగ్గర కాపాడారు. తర్వాత బయటకు వచ్చిన తర్వాత కొన్ని సంవత్సరాలు కాపాడాడు దేవుడు. తిండి అడిగాడు, బట్టలు అడిగాడు. కాబట్టి కరువులో 7 సంవత్సరాలు యోసేపుని పంపించిన తర్వాత కరువులు అందరూ బాధపడతారంటే తన మాట ప్రకారంగా తన కుటుంబానికి కరువు తీరిపోయేంత వరకు కూడా తిండిని అనుగ్రహించిన వాడు చూస్తుంటున్నాం. అడిగిందేమో కొద్దిగే, కానీ దేవుడు ఇచ్చిందేమో శ్రేష్టంగా ఇచ్చాడు. కాబట్టి గుర్తించుకుందాం. మరి ఈయనైనా మనం చూస్తుంటే సొలొమోను భక్తుడు కూడా దేవుడు అడిగాడు, నీకేం కావాలో కోరుకో అంటే, రాజరికం ఉంది, ధనం ఉండాలి, డబ్బు ఉంది, అన్నీ ఉన్నాయి. కానీ తనకు అవసరమైనటువంటి తెలివి కావాలి. ఇప్పుడు ఆ తెలివి కోసం ఏం చేశాడంటే, నాకు అవసరమైన తెలివి కావాలి, జ్ఞానం కావాలన్నాడు. ఎట్లా ఇచ్చాడు జ్ఞానం? అది ఇప్పటికీ చెప్పుకుంటా, ప్రపంచంలో జ్ఞానవంతుడు అంటే ఉన్నాడంటే ఎవరు? సొలొమోనే. సొలొమోన్ తర్వాత ముందు యేసు ప్రభు, తర్వాత సొలొమోన్ తర్వాత ఎవరైనా జ్ఞానవంతుడు అంటే అంత జ్ఞానంగా దేవుడు అనుగ్రహించిన వాడుగా ఉంటున్నాడు. కాబట్టి గుర్తించుకుందాం, ఆ ప్రభువైన దేవుడు అడిగింది కొద్దిగా అయితే మనము ఇచ్చింది ఎక్కువ. ఎంత ఇస్తున్నాడు బహుమానం మనం గుర్తిస్తే 5 రొట్టెలు 2 చేపలే ప్రభు దగ్గర తేబడ్డాయి కదండి. 7 రొట్టెలు కొన్ని చేపలే ప్రభు దగ్గర తేబడ్డాయి. కానీ ఆ ప్రభు అయిన దేవుని యొక్క ఆశీర్వాదం ఎలాగుందంటే అత్యధికంగా దేవుడు వారిని ఆశీర్వించాడు. అత్యధికంగా ఎంతగా ఆశీర్వించాడంటే అత్యధికంగా ఆశీర్వించిన వాడుగా మనం చూస్తూ ఉంటున్నాం. కాబట్టి గుర్తించుకుందాం, మరి అడిగిన వాటంటే ఊహించు వాటంటే అత్యధికంగా ఎంతమంది ఎన్ని విధాలుగా దేవుడు వారికి అడిగిన వెంటనే దేవుడు ఇచ్చాడు, వారికి సహాయపడుతూ వచ్చాడు. మనం కూడా అడుగుదాం. ఎందుకు అంటే మనము ఆయన కుమార్తెలం. కాబట్టి మీ తండ్రి అనే మాట ఉపయోగించాడు. కాబట్టి మన తండ్రి ఏదైనా సరే అడిగేవాడు. ఆయన నా నామములో మీరు నన్ను ఏమడిగినా నేను ఇస్తాను. తండ్రికి మహిమపరచబడను నేను చేస్తా, మీరు ఏమైనా అడగండి నేను ఇస్తాను. అడగక మనం ఎన్నోసార్లు, వేడుకోక మనం ఎన్నోసార్లు, విశ్వాసంతో మరి ప్రార్థించక మనం ఎన్నోసార్లు పొందలేకపోయినాం. కానీ ఇప్పుడు మనం పొందుదాం. కాబట్టి దేవుడు మనకు అనుగ్రహించినటువంటి ఈ యొక్క తరుణాన్ని ఉపయోగించుకొని, ప్రభువా మాకు సహాయం చేయి, మేము అడిగిన దానికంటే ఇస్తా అన్నాం. కాకులకు ఇచ్చినావు, లోకంలో ఉన్న జంతువులకు ఇస్తున్నావు, వాటికి ఇస్తున్నావు, వీటికి ఇస్తున్నావు, లోకంలో ఎంతోమందికి ఇస్తున్నావు. మీ బిడ్డలమైన మేము ప్రార్థిస్తున్నప్పుడు శ్రేష్టమైనది ఇస్తాం, అది మేము నమ్ముతుంటున్నాం. శ్రేష్టమైనది అందరికి ఇచ్చినప్పుడు మన పిల్లలకి ఇవ్వరా? అందరికి ఇస్తున్నాడు. పిల్లలమైన మనకు అనుగ్రహించాడు, ఇస్తాడు. ఖచ్చితంగా అడగండి మీ ఇస్తానన్నాడు. కాబట్టి ఆ మాట గుర్తుపెట్టుకొని ఆయన ఇంకా ఎంతగా మనల్ని శోధించే మాట, ఆ విశ్వాస సంబంధం మాట అంటే పాతాళంతో ఊర్ధ్వలోకమైనా సరే, ఆకాశం మీద ఎత్తైనా సరే, ఏదైనా అడగండి, సూచన అడగండి, నేను చేస్తా, నేను ఇస్తా అంటున్నాడు. అంత దృఢమైన మాట అడిగి అన్నప్పుడు, ఇస్తాను, నేను ఖచ్చితంగా ఇస్తానన్నప్పుడు ఖచ్చితంగా మనము ఆయన ఎదుట ప్రార్థిస్తే ఖచ్చితంగా మనకు జవాబు దొరికి తీరుతుంది. ఏదైనా సరే దొరికి తీరుతుంది. కాబట్టి విషయాలు జ్ఞాపకం పెట్టుకుందాం. ప్రార్థన మనము కొనసాగుదాం. ప్రార్థన చేసుకుందాము.